విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అందరికీ మన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం, ఆటోమేటిక్ ఇస్తారు. అన్ని బ్యాంకుల దగ్గర సీనియర్ సిటిజన్స్ కి ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో ఇలాంటి వాళ్ళకి సెపరేట్ కౌంటర్లు పెట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ డబ్బులు ఇవ్వడం అవన్నీ కూడా చేయమని చెప్పి క్యూస్ అన్ని పెట్టి కరెక్ట్ గా వాళ్ళు కూడా చేయమని చెప్పి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారు. ఇప్పుడు కూడా మనం ఇవన్నీ కూడా తీసుకొని ఏదైతే మన దగ్గరుండే కరెన్సీని చాలా సమర్థవంతంగా రొటేట్ చేసుకుంటూ ఎవరికి ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు లేకుండా ఏమేం చేయాలనో అవి చేయడం కోసం ఎక్కడికక్కడ ఆదేశాలు ఇచ్చాం. ప్రతి ఒక్క బ్యాంకులో, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, ప్రతి ఒక్కటి ఒక కంట్రోల్ రూమ్ పెట్టుకోమన్నాం. అక్కడ రియల్ టైంలో వాళ్ళకు వచ్చిన సమస్యలు పరిష్కారం చేస్తూ వాళ్ళ స్థాయిలో కాని సమస్యలుంటే కంట్రోల్ రూమ్కి వస్తుంది. ఇక్కడికి కమాండ్ కంట్రోల్ రూమ్కి వస్తే వీళ్ళు మిగిలిన వాళ్ళతో కోఆర్డినేట్ చేసి రియల్ టైంలో పరిష్కారం చేస్తారు. మండల స్థాయిలో మండల నోడల్ అధికారి అక్కడ బ్యాంకులు పరిష్కారం చేస్తాయి. రెవెన్యూ డివిజన్ లో ఉండే ఆఫీసర్లు అక్కడ డివిజనల్ మేనేజర్స్ బ్యాంకులు వాళ్ళు కూర్చొని వాళ్ళు చేస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కమిటీ చేస్తుంది. వాళ్ళలా కాకపోతే ఇక్కడ కూడా కోఆర్డినేట్ చేస్తాం. ఈ వారం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎవరు కూడా మళ్లీ తొందరపడిపోయి డబ్బులు లేవను లేదంటే అపోహలు ఎవరైనా కావాలని క్రియేట్ చేస్తే ఒక పానిక్ రియాక్షన్ రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా మంది మళ్ళా డబ్బులు లేవంట, ఏదో అయిపోతుంది అని లేనిపోని సందేహాలు వచ్చి వదంతులు మాత్రం ఎక్కడ నమ్మద్దండి. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, రియల్ టైంలో మానిటర్ చేస్తున్నాం. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కైజాల యాప్ కూడా తీసుకొచ్చాం ఎమర్జెన్సీ కోసం. అది కూడా అందరినీ అడాప్ట్ చేసుకోమంటున్నాం రేపటి నుంచి. ఇందులో కైజాల యాప్లో మొత్తం గ్రూప్ 13,000 మంది ఉంటారు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మెసేజెస్ పంపిస్తే అవన్నీ వస్తూ ఉంటాయి. అదే మరి ఒక బ్యాంకులో వాళ్ళ బ్రాంచెస్ అన్ని అందులో పెట్టుకోవచ్చు, గ్రూప్ పెట్టుకోవచ్చు, సబ్ గ్రూప్ పెట్టుకోవచ్చు. జిల్లా వారిగా ఆ జిల్లాకు సంబంధించిన అందరినీ కూడా ఒకసారి సబ్ గ్రూప్ పెట్టుకోవచ్చు. ఏ మెసేజ్ పంపించాలన్నా డాక్యుమెంట్స్ సహా రియల్ టైంలో పంపించి మళ్ళా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అది కూడా ఆపరేషన్లో పెట్టమన్నారు రేపటి నుంచి. అది కూడా ఆపరేషన్లో పెడుతున్నాం. కాబట్టి సమర్థవంతంగా డీల్ చేయడానికి ఏమేమి ఉన్నాయో అన్ని కూడా యాక్టివేట్ చేశాం. ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ నుంచి కూడా మా వాళ్ళకి చెప్పి రాష్ట్రంలో ఎక్కడైతే ఫైబర్ మనకంతా కూడా బ్యాండ్ విత్ ఉందో 4G 2G అవన్నీ చూసుకొని ఎక్కడైతే బ్యాండ్ విత్ సరిగా లేకపోతే దాన్ని కూడా వర్కౌట్ చేయమన్నాం. వర్కౌట్ చేసి అవసరమైతే ఫైబర్ గ్రిడ్ ద్వారా మనం ఏదైతే తీసుకెళ్తున్నామో దాన్ని కూడా కనెక్ట్ చేయడానికి పాస్ మిషన్ కి, అదే మరి ఎక్కడైతే టచ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయో ఒక మన రైతు బజారు వీటి కూడా కనెక్ట్ చేయమంటున్నాం. సో దట్ బ్యాండ్ విత్ కరెక్ట్ గా ఉంటే ఇమీడియట్ గా ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఇంకా కూడా వినూత్నమైన రీతిలో ఆధార్ బేస్డ్ మొబైల్ గా మనం ఎట్లా డబ్బులు డ్రా చేయొచ్చు కూడా చేయమని చెప్పి పెడుతున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఒకసారి మీకు బయోమెట్రిక్స్ వచ్చిన తర్వాత పెద్ద ఇబ్బంది ఉండకూడదు. వాళ్ళు వేలుముద్ర పెట్టినాక లేకుంటే ఐరిష్ పెట్టినాక దానికంటే అథెంటిసిటీ సంతకం కంటే కూడా అది కరెక్ట్ అథెంటిసిటీ. కాబట్టి ఆ ప్రాబ్లం ఉండకూడదు. ఇలాంటివన్నీ వేరియస్ మెథడ్స్ తీసుకొని మన దగ్గర ఏవైతే బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా గైడ్ చేశాం. రేపు ఎల్లుండికి మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది వీలైనంత వరకు ఎవరికి ఇబ్బంది లేని విధంగా రియల్ టైంలో సమస్యల పరిష్కారం చేయడం కోసం ఎక్కడికక్కడ వాళ్ళకి అధికారాలు ఇచ్చాం. కలెక్టర్లకి వీళ్ళందరికీ అధికారాలు ఇచ్చాం. వాళ్ళు అక్కడ యాక్ట్ చేసి సమస్యను పరిష్కారం చేస్తూ ఏదైనా ప్రాబ్లం వాళ్ళ వల్ల కాదుంటే మా దగ్గర తీసుకొస్తారు తప్ప ఎక్కడికక్కడ పరిష్కారం చేసే దిశగా అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోమని ఆదేశాలు ఇచ్చాం. భారతదేశ వ్యాప్తంగా ఆర్థిక సమస్య చాలా జటిలంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ సమస్య మొత్తానికి కూడా పరిష్కారం సూచించడానికి విజన్ ఉన్నటువంటి మిమ్మల్ని కన్వీనర్గా నియమించడం జరిగింది 13 మంది సభ్యులతో. ఇది ఒక గ్రేట్. ఆంధ్రప్రదేశం కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి దేశం మొత్తం కూడా చూసేటువంటి పరిస్థితి. మీ ప్లానింగ్, మీ విజన్, దీన్ని ఎట్లా చూడాలంటారు? దీన్ని ఎట్లా నిర్వహించబోతున్నారు ప్లాన్? నేను ఇప్పుడు ఒక మేజర్ ఇష్యూ ఇది, ప్రతి ఒక్కరికి సంబంధించిన సమస్య ఇది. ఇలాంటి సమస్యలో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా
ఈ యొక్క డిజిటల్ ఎకానమీని కొన్ని కెన్యా లాంటి దేశాలు కూడా చాలా సమర్థవంతంగా బాగా బ్యాక్వర్డ్ కంట్రీ, ఇలిటరసీ ఉంది, మొబైల్ కరెన్సీ మ్యాక్సిమం వెళ్ళిపోగలిగారు, డిజిటల్ కరెన్సీకి వెళ్ళిపోగలిగారు. అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. దానికంటే ముఖ్యంగా ఈ సమస్య పరిష్కారం చేయాలంటే ఈరోజు అందరూ కలిసి సమిష్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ గా కామన్ మ్యాన్ ఇది సఫరర్. ఆ కామన్ మ్యాన్ కి బాధలు తగ్గించడానికి, కష్టాలు తగ్గించడానికి ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఈ కష్టాలు తీరవు. దానికోసం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే నేను 24 రోజుల నుంచి ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మనం కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్లో కూడా ఉన్నాం. దానికి కారణం ఫైబర్ గ్రిడ్ రావడం, ఈ యొక్క ఫోన్స్ పెనిట్రేషన్ మన దగ్గర ఎక్కువ ఉండడం, డాక్రా సంఘాలు ఉండడం, మనం కంప్యూటరైజేషన్లో కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉండడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మనం కొన్ని మోడల్స్ కూడా తయారు చేశాం. దీన్ని ఇంకా లాజికల్గా తీసుకపోతే ఇంకా బెటర్ ఫలితాలు వస్తాయి. రేపు అందరూ కూర్చున్నప్పుడు ఏం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేసి ముందు తీసుకెళ్తాం. ఇంతమందిని కాకుండా అందరికి మేమేం చెప్పామంటే, ఇప్పుడు కొన్ని ఎక్స్క్లూజివ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు సెక్రటరియట్లు అందరూ ఎంప్లాయీస్ ఉంటారు. అక్కడ ఒక మనిషికి 10,000 రూపాయలు వచ్చి పెట్టమన్నాం. అదే మరిగా ఇప్పుడు ఉదాహరణకు ఇంకో డేటా డిపార్ట్మెంట్ నియరెస్ట్ బ్రాంచ్ ఉంటుంది, అక్కడ పెట్టమన్నాం. ఏజెన్సీ ఏరియాస్ ఉంటాయి, అక్కడ కొద్ది ప్రాబ్లం ఉంటుంది. ఉన్నప్పుడు కలెక్టర్స్ని ఆథరైజ్ చేసి, అక్కడ ఉండే బ్యాంక్ మేనేజర్స్ ఆథరైజ్ చేసి, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు 10,000 రూపాయలు డ్రా చేసుకుంటూ ఆథరైజ్ చేశాం. వాళ్ళు దాన్ని వర్కౌట్ చేస్తారు ఎక్కడిక్కడ. అంటే వాళ్ళకు కూడా ఏమన్నామంటే, ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు కూడా పేమెంట్ చేయాలి, వీళ్ళు పేమెంట్ చేయాలి, అందరికీ అది చేస్తున్నాం మనం. అందుకే ఇద్దరిని డిస్క్రిమినేషన్ చేయడం లేదు. కొద్దిగా వాళ్ళకేంటంటే వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఆ 10,000 రూపాయలు వీలైనంత వరకు 2-3 రోజులు ఏమంటున్నాం, వీళ్ళకి అది ఏమన్నాం, వాళ్ళకి అది ఏమన్నాం, హౌ టు మేనేజ్ అట్మోస్ట్ ఎఫిషియెంట్ అని చూస్తున్నాం. వాళ్ళు కూడా నేనేం చెప్పారంటే, మీరు అందరూ కూడా వాళ్ళు కూడా డ్రా చేయాలని లేదు, లెట్ వెరీ క్లియర్. ఎవరైనా విధి లేని పరిస్థితిలో డ్రా చేయాలనుకున్న వాళ్ళకి తప్ప అక్కడ అందరినీ కోఆపరేట్ చేయమన్నారు. అటు ఎంప్లాయీస్ కావచ్చు, ఆర్డినరీ పీపుల్ కావచ్చు, మొబైల్ కరెన్సీ చేయగలందరూ చేస్తారు. నేను అందుకనే మీరు చూస్తే ఫెయిర్ ప్రైస్ షాపుల్లో డబ్బులు అడగకుండా ఒకవేళ వచ్చినా ముందు రేషన్ ఇచ్చేసేమన్నాం. దానివల్ల 4 కోట్ల మందికి మనం ఇచ్చేటివే కాకుండా మనం కొత్తగా ఇచ్చిన 4 వస్తువులు కూడా ఇస్తున్నాం. అది కూడా ముందు అందుబాటులోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ వేర్ ఇప్పుడు మనం ఏదో లెక్కేసుకుంటూ మీనమేషాలు లెక్కేసుకొని మనం యాక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎంతవరకు వాళ్ళకు బాధలు లేకుండా చేయగలుగుతామో అంతవరకు వెళ్ళిపోతున్నాం. మీ నేతృత్వంలో ఏర్పడ్డ కమిటీ ఎప్పుడు భేటీగా అవుతుంది సార్? కేంద్రం నియమించిన కమిటీ ఇప్పుడే కదా వచ్చింది. వాళ్ళని కనుక్కొని చెప్తాను, ఎట్లా చేయాలనేది కనుక్కొని ఎప్పుడు కలిసి కూడా చెప్తాను తొందరగా. ఇప్పుడు నేనేమంటానంటే, దీన్ని ఓవర్కమ్ కావడానికి లిమిటెడ్ కరెన్సీ లిమిటెడ్గా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలేంటి? ప్రత్యామ్నాయ మార్గాలు రెండు. ఒకటి డివైస్ టు డివైస్, మనం ఆటోమేటిక్గా యూఎస్ఎస్డి కానీ, సెల్ ఫోన్ బేస్డ్ కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, ఎక్కడికక్కడ ఇంటర్నెట్ బేస్డ్ కానీ మనం ట్రాన్సాక్షన్ చేయడం ఒక మార్గం. రెండో మార్గం కార్డ్, పాస్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ స్వైప్ చేసి. ఈ 2 మార్గాల్లో పోయినప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ నిలిచిపోదు. నేను అందుకే విధి లేని పరిస్థితిలో ప్రతి ఒక్కరికి చెప్పింది ఏంటంటే, డబ్బులుంటే చాలా సంతోషంగా మనం ఇచ్చేందుకు అవకాశం ఉంది. లేనప్పుడు బాధపడడం కంటే ప్రత్యామ్నాయ మార్గంలో ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. ఆ మార్గమే చూపిస్తున్నాం. అది అయితే మనం అనుకున్న ప్రకారం వీలైన తొందరలో మనం బయటపడతాం. ప్లాస్టిక్ మనీ వాడటం అనేది చాలా గొప్ప విషయం సార్. దీనికి చాలా ప్రోత్సహిస్తున్నారు కూడా. అయితే సర్వర్లు చాలా తక్కువగా ఉన్నాయి. సర్వర్లు పెంచడం మీద కూడా దృష్టి పెట్టాలని నేను అది కూడా పెట్టాను. ఈరోజు ఫైబర్ గ్రిడ్ చెప్పినప్పుడు నేను చెప్పింది వాళ్ళకి కూడా, క్లౌడ్ మేనేజ్మెంట్ ఏదైతుందో సర్వర్స్ అన్ని ఎక్కడ బ్యాక్ ఎండ్ సరిగా లేకపోతే బ్యాంకర్స్ అవన్నీ కూడా చేసుకోవాలి.
అప్గ్రేడ్ చేసుకోవాలి. లేదంటే క్లౌడ్ మేనేజ్మెంటే పెట్టుకోవచ్చు, మీరే పెట్టుకోవాలని పర్లేదు, క్లౌడ్స్ ఉన్నాయి దాంట్లో పెట్టుకోవచ్చు. అవి కూడా వర్కౌట్ చేసుకోమన్నాం. ఇప్పుడు మన డేటా అంతా క్లౌడ్లోనే ఉంది. మన స్మార్ట్ పీపుల్ సర్వే కానీ అన్ని కూడా అక్కడే ఉన్నాయి, అక్కడ పెట్టుకోమన్నాం. వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క హెడ్ ఆఫీస్ కూడా సజెస్ట్ చేస్తాం. అది పెట్టుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది మనకి.